హలో హై వెల్కమ్ టు బీకే క్రియేషన్. ఏపీ సీఎం ఢిల్లీ పర్యటనలో నాటికి నేటికి స్పష్టమైన మార్పు. సీఎం హోదాలో తొలిసారి ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాజెక్టులపై తొలి పర్యటనలోనే చంద్రబాబు వరుస భేటీలు. ప్రధాని మోదీతో సహా తొలిరోజు 7 కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం భేటీ. కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీ, పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, హర్ దీప్ సింగ్, ఆర్థిక సంఘం చైర్మన్లతో భేటీ. నేడు రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నడ్డా, నీతి ఆయోగ్ సీఈఓలతో పాటు పలువురు పారిశ్రామిక దిగ్గజాలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ. నాటి ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలకు, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు వ్యత్యాసం హస్తినలో సైతం విస్తృత చర్చ. నాడు తన సొంత అవసరాలు, తనపై నమోదైన కేసులు, స్వప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లిన జగన్. నాడు తనకున్న 22 ఎంపీల బలాన్ని ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ కోసం వాడుకున్న జగన్. నేడు రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై సహాయం కోరుతూ చంద్రబాబు వినతులు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వినతులతో వస్తున్న కారణంగా ఏపీ సీఎంకు అత్యంత ప్రాధాన్యం, గౌరవం ఇస్తున్న కేంద్ర మంత్రులు. లోక్ సభలో టీడీపీకి పెరిగిన బలం నేపథ్యంలో చంద్రబాబుకు ఢిల్లీలో పెరిగిన పరపతి. కేంద్ర పెద్దల స్పందన వేగంగా, సానుకూలంగా ఉందంటున్న ప్రభుత్వ వర్గాలు. కేంద్ర మంత్రులతో పాటు వివిధ శాఖల్లో ఉన్న 60 మంది ఐఎస్లకు విందు ఇచ్చిన ఏపీ సీఎం. రాష్ట్రానికి సంబంధించి నిధుల విడుదల, ప్రాజెక్టుల మంజూరు, శాఖాపరమైన సహాయంలో చొరవ చూపాలని ఐఎస్లను కోరిన చంద్రబాబు. నాడు ఢిల్లీ పర్యటనలో హోంమంత్రి, ఆర్థిక మంత్రిని తప్ప మరెవరినీ కలవని నాటి సీఎం జగన్. నేడు తన పర్యటనలో ప్రతి శాఖకు సంబంధించి పెండింగ్ పనుల వివరాలతో కేంద్ర మంత్రుల వెనుకపడుతున్న చంద్రబాబు.